ముదిరిన విభేదాలు ఝాన్సీ రెడ్డిపై టీపీసీసీ అధ్యక్షుడికి తిరుపతి రెడ్డి ఫిర్యాదట. ఆయన వర్గీయులు 7గురిని పార్టీ నుంచి బహిష్కరణ, ఎమ్మెల్యే సొంత గ్రామంలో గ్రామ అధ్యక్షుడి రాజీనామా. సో ఏం జరిగింది? ఈ ఝాన్సీ రెడ్డిపై టీపీసీసీ అధ్యక్షుడికి తిరుపతి రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు చేసిందంట. మీ అందరికీ ఒక మాట తెలిసి మన గతంలో కూడా మాట్లాడినాం. ఈ తిరుపతి రెడ్డి అనే వ్యక్తి ఝాన్సీ రెడ్డికి కుటుంబ సభ్యుడు. ఈ లక్కిరెడ్డి ఝాన్సీ రెడ్డి అనే పిలువడే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనకు స్వయంగా కొడుకు వరుస అవుతాడు. ఈరోజు తిరుపతి రెడ్డి ఈమెను వ్యతిరేకిస్తుండంటే నియోజకవర్గ ప్రజలు ఆలోచన చేసుకోవాలి, నియోజకవర్గంలో పరిస్థితి ఏ విధంగా ఉందని. మేము మాట్లాడిన ప్రతిసారి ఈ ఝాన్సీ రెడ్డి తొత్తులు, ఝాన్సీ రెడ్డి చెంచాలు, మోచేతి నీళ్ళు తాగే ఈ రౌడీలు, గూండాలు, ఈ కాంగ్రెస్ కండువా వేసుకున్న దుర్మార్గులు ఎవడైతే ఉన్నాడో వీటికి సమానం చెప్పాలి. ఒక్క నిమిషం మీకు ఒక వీడియో చూపిస్తా. మేము మాట్లాడితే ప్రతిసారి ఉపేందరు మేము స్థానిక సమస్యల మీద ప్రశ్నించిన ప్రతిసారి ఏదో ఆశించి పనిచేస్తున్నాడు అని అంటున్నారు. మరి దీనికి సమానం చెప్పాలి. నేను ఒక్కడిని మాట్లాడితే ఏదో అంటున్నారు కదా, ఇప్పుడు దీనికి ఎవడు చెప్తాడో చెప్పాలి. కాంగ్రెస్ నేతలు కన్నెర్ర చేస్తున్నారు. కాంగ్రెస్ నేత ఝాన్సీ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు పాలకుర్తి కాంగ్రెస్ శ్రేణులు. పాలకుర్తి కాంగ్రెస్ లో ముసలం ముదురుతో ఝాన్సీ రెడ్డి, తిరుపతి రెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య పోరు రోజు రోజుకి ఎక్కువవుతోంది. ఇది కథ. ఉపేందర్ అంటోడు మాట్లాడితే ఏదో ఆశించి మాట్లాడుతున్నాడు, లేదంటే మేము స్థానిక సమస్యల మీద మాట్లాడితే మీరు అనేకమైన నిరాధార ఆరోపణలు చేసిరు కదా. కొడకల్లారా కాంగ్రెస్ పార్టీ నాయకులని చెప్పుకుని ఎవడన్నా ఉంటే దీనికి సమానం చెప్పండి. ఎన్ని మీడియా ఛానల్స్లో ఎన్ని కథనాలు వస్తున్నాయి ఝాన్సీ రెడ్డి మీద. ఈ దుర్మార్గురాలు ఏ క్షణానగా పాలకుర్తిలో అడుగుపెట్టిందో కానీ సర్వనాశనం చేసేసింది నియోజకవర్గాన్ని. ఆ జిల్లాలోనే పాలకుర్తి అని అంటే ఇలా చీకొట్టుకునే విధంగా ఆడ పరిపాలన చేపిస్తుంది ఎమ్మెల్యేతో. తెలవక అడుగుతా ఒకటి, ఝాన్సీ రెడ్డికి ఏం సంబంధం అబ్బా? అధికారికంగా గెలిచింది యశస్విని రెడ్డి గారు కదా, నియోజకవర్గ ప్రజలు ఆమె కోట్లు వేసిర్రు. ఈమెకేం సంబంధం ఉంటుంది? తన జీవితంలో అధికారికంగా ఎలాంటి కార్యక్రమాలకు కూడా ఝాన్సీ రెడ్డి పాల్గొనడానికి అర్హత లేదు. ఎందుకు ప్రతిసారి తోకమ్మటి ఈమె ఎమ్మెల్యే గారు ఎమ్మటి ఈమె పోవడం ఎందుకు? ఈమెకెంత పదవి దాహం ఎందుకు అంటున్నా, అధికార దాహం ఎందుకు అంటున్నా? ఒక్కసారి మేము మాట్లాడితేనేమో ఏదో ఆశించి మాట్లాడిరు అని అంటారు కదా. అరే కాంగ్రెస్ లుచ్చాలారా, ఒకసారి ఇది వినండి. ఎవరైతే ఝాన్సీ కాంగ్రెస్ లుచ్చాలా నేను అనేది, ఎమ్మెల్యే గారి వర్గానికి నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు, నిజంగా కష్టపడే వ్యక్తులు ఉన్నారు, అది వేరే విషయం. నేను అనేది ఝాన్సీ మోచేతి నీళ్ళు తాగి ఎవరైతే ఝాన్సీనే నమ్ముకొని ఝాన్సీనే మొత్తం సర్వస్వం అనుకునే కొంతమంది లుచ్చాలు ఆ కాంగ్రెస్ నాయకులు కొంతమంది, ఒకసారి ఇది వినండి మీరు. నిరసన సెగ తగ్గి తొర్రూరు మండలాల్లోని తండాల్లో పర్యటించిన ఝాన్సీని స్థానికులు నిలదీశారు. ఝాన్సీ రెడ్డి ఒంటెత్తు పోకడలు మానుకోవాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులు తెలిపారు. మరోవైపు దేవరపల్లిలో కాంగ్రెస్ లో అంతర్గత పోరు పీక్స్ కి వెళ్ళింది. మేము మాట్లాడితే ఆ రకంగా విమర్శిస్తారు. మరి ఈ కథనాలన్నిటికీ ఏం సమానం చెప్తారా మీరు? చిన్న యూట్యూబ్ ఛానల్ నుంచి మొదలు పెట్టుకుంటే ఇవాళ TV9 వరకు మీ ఝాన్సీ రెడ్డి దుర్మార్గాల గురించి మాట్లాడనోడు లేడు. చిన్న యూట్యూబ్ ఛానల్ నుంచి మొదలు పెడితే ఇవాళ డిజిటల్ నేషనల్ మీడియాల వరకు మీ ఝాన్సీ రెడ్డి అక్రమాలు, అన్యాయాల గురించి మాట్లాడనోడు లేడు. రోజుకొక కథనానికి తెరలేపుతుంది ఈ దుర్మార్గురాలు. రోజుకొకటి ఎమ్మెల్యే గారిని అక్కడ చిన్న వయసులో గెలిచింది పాపం. ఆమె ఏదో ఇచ్చిన హామీలు కొంతవరకన్నా ప్రయత్నం చేద్దాం, నెరవేర్చే ప్రయత్నం చేద్దామని అంటే ప్రతిదానికి ఆమెకు అడ్డుపడుతుంది ఝాన్సీ రెడ్డి అనే వ్యక్తి. ఈమె ఓరు పడలేక మొన్న లిటరల్గా ఏడ్చిందంట ఎమ్మెల్యే. ఇది ఏడ తగిలిందిరా, ఇది నాకు చేయాల్సిన పనులు చేపిస్తలేదు, నేను ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చినా అవి చేయాల్సింది ఉంది ఇంకా అని చెప్పి ఒక ఎమ్మెల్యే ఏడ్చే స్థాయికి తీసుకొచ్చింది ఝాన్సీ రెడ్డి. అధికారికంగా గెలిచిన ఎమ్మెల్యే. ఒక్కసారి ఇది వినండి. ఇందాక మాట్లాడిన వ్యక్తి పెద్ది కృష్ణమూర్తి గౌడ్ గారు అని చెప్పి ఎన్నో ఏళ్లుగా నమ్ముకున్న పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతూ అధికారం ఉన్నా లేకున్నా నిరంతరం కార్యకర్తల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఈరోజు ఆయన అక్కడ పార్టీని గెలిపించిండు. యశస్విని రెడ్డి గారి ముఖం చూసి ఆడ జనాలు ఓట్లేసేటట్టు చేసిండు. అయితే ఈ దుర్మార్గురాలు ఈ ఝాన్సీ రెడ్డి రాగానే ఈమెదో ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయినట్టు రాగానే ఆయనను సస్పెండ్ చేసింది. అక్కడ యువజన నాయకులు, యూనివర్సిటీ జేఏసీ నాయకులు పృథ్వీరెడ్డి అని ఉంటాడు, ఆయన కూడా అహర్నిశలు క్రియాశీలకంగా పార్టీలో పనిచేసిండండి. ఈ దుర్మార్గురాలు రాగానే ఆయనను కూడా వెలివేసే ప్రయత్నం చేసింది. ఈమె వచ్చిన తర్వాత నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు పాలకుర్తిలో కనుమరుగైపోయారు, మాయమైపోయారు. ఈమె వచ్చిన తర్వాత ఈమె నడవడిక, ఈమె వ్యక్తిత్వ విధానము, లేదంటే ఈమె మాటల తీరు చూసి అసహించుకుంటున్నారు. అరే జనాలు ఉమ్మేస్తున్నారండి, ఊర్లలోకి అయితే తరుముతున్నారు.
ఇంకా సిగ్గు రాకపోతే ఎట్లా ఝాన్సీ రెడ్డి గారు నాకు అర్థం కాదు. నేను సూటిగా ఒక ప్రశ్న అడగదలుచుకున్నా. పాలకుర్తి ప్రజలు మీ కోట్లేసిర్రా, మీ కోడలు యశస్విని రెడ్డి కోట్లేసిర్రా అనేది మీరు తెలుసుకోవాలి. దీని మీద అక్కడ స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు కూడా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆమెకు సంబంధం లేని విషయాలలో అధికారిక మీటింగ్లలో ఆమెను ఇన్వాల్వ్ చేపిస్తున్నారు. మీరు ఆమెను అధికారికంగా ప్రోగ్రామ్స్, ఇనాగ్రేషన్ ప్రోగ్రాంలో ఆమెను ఎందుకు తీసుకొస్తున్నారు? మీ మీద అంతో ఇంతో ప్రజలలో ఇంత మంచి పేరుందని చెప్తున్నారు. మరి అది ఎంతవరకు వాస్తవం? కానీ ఈమెను కనుక మీరు ఎమ్మడి తిప్పుకొని తిరిగితే మీకు ఆయనతో నెక్స్ట్ డిపాజిట్ కూడా రాదు యశస్విని రెడ్డి గారు. ఇలా నిజంగా మీరు గెలవడానికి కారకులైన వ్యక్తులందరూ మీ అత్త అయినటువంటి లక్కిరెడ్డి, ఝాన్సీ రెడ్డి వ్యవహారం చూసి అలా తప్పుకునే పరిస్థితి ఉంది. సీనియర్ నాయకులు అని చెప్పుకునే ఎవరు కూడా మీతోని లేరు. ఒక్కసారి ఎంతసేపు ముందు చూపే కాదు, ఏం చేస్తున్నాం అనేది ఒకసారి వెనక తిరిగి చూసుకోండి. మీ గెలుపులో భాగస్వామైన వ్యక్తులు ఇవాళ ఎక్కడున్నారో ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలంటున్నా. చూడండి, మేము మాట్లాడితే ఏదో అంటారు కదా మీరు. టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ స్వగృహం తొర్రూరులో వర్గపోరు నెలకొనింది. ఇటు పాలకుర్తి అత్త కూడల పంచాయతీ ఢిల్లీకి చేరింది. ఝాన్సీ రెడ్డి షాడో ఎమ్మెల్యేగా ఝాన్సీ రెడ్డి సొంత గ్రామం చర్లపాలెం గ్రామం నుంచే గ్రూప్ వార్ మొదలు కావడం చర్చగా మారింది. సిగ్గున్న ఆదిరా మీకు? ఎవరైతే ఈ ఝాన్సీ రెడ్డి అని చెప్తున్నారో ఈమెకు కానీ ఈమె ఎమ్మడి తిరిగే చెంచాలకు, తోకలకు, గిలాసులకు, లోటలకు కొంతవరకైనా సిగ్గుందా మీకు? వ్యతిరేక విధానాలు మీ ఊరు నుంచే స్టార్ట్ అవుతున్నాయి, మీ సొంత గ్రామం నుంచే స్టార్ట్ అవుతున్నాయి. ఎవరైతే నాగిరెడ్డి అని చెప్పి దాదాపు 8-9 సంవత్సరాల నుంచి కష్టపడుతున్న గ్రామ పార్టీ అధ్యక్షుడు ఆయన, ఇవాళ ఎవరైతే కోవట్లు అని చెప్తుంది కదా మీ ఝాన్సీ రెడ్డి, ఎవరు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉనికి కోసం పనిచేసిండు ఆయన. బీఆర్ఎస్ పార్టీ నాయకులు అక్కడ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉనికి కోసం పనిచేసిన నాయకులు చాలామంది ఉన్నారు. ఇవాళ వాళ్ళందరికి వచ్చిన తర్వాత, ఆమె అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ వాళ్ళందరినీ చరిత్రలో లేకుండా చేద్దామనే ప్రయత్నం చేస్తుంది మీ ఝాన్సీ రెడ్డి. ఇంత అహంకారమైన వ్యక్తి రాజకీయాల్లో ఎలా సూటబుల్ అనేది ఒక్కసారి మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎవరో 2-3 సాయంత్రం నువ్వు తిన్నాక బొక్కలు ఏరేస్తే తినేవాళ్ళని పట్టుకొని వీళ్ళంతా నా చుట్టూ ఉన్నారు, వీళ్ళు ఎమ్మటి జనాలు ఉన్నారు అనుకోవద్దు. ఇవాళ చిన్న వయసులో ఎమ్మెల్యే గెలిచింది, అంత ఇంత పనులు చేపిద్దామంటే ఆ పనులకు ఆటంకం కల్పిస్తుంది ఈ ఝాన్సీ రెడ్డి అనే దుర్మార్గురాలు. నీకు పాలకుర్తికి ఎలాంటి సంబంధం లేదు. పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు ఝాన్సీ రెడ్డి అనే పేరు ఎప్పుడో మర్చిపోయారండి. ఇంకా ఏ ముఖం పెట్టుకొని ఎమ్మెల్యే గారు ఎమ్మడి తిరుగుతున్నారు? మీకు అంత నేను ఛాలెంజ్ విసురుతున్నా. మీకు అంత అధికార దాహం ఉంటే సిటిజన్షిప్ తీసుకురండి, అక్కడున్న స్థానిక ఎమ్మెల్యేతో రాజీనామా చేయండి. దమ్ముంటే మరి మళ్ళీ నిలబడి మీరు ఎమ్మెల్యేగా గెలిపించుకోండి, ప్రజలలో మీరేందో నిరూపించుకోండి. అంతేగాని గెలిచిన ఎమ్మెల్యేతోని ఏదో ఇన్విటేషన్ లేకున్నా, ఆహ్వానం లేకున్నా నేనేదో పెత్తనం జలాయిస్తా అన్నట్టు ఝాన్సీ రెడ్డి ఉరుకులాట తగ్గించుకుంటే మంచిది. రేపు రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఓట్లలో కాంగ్రెస్ పార్టీకి ఈమె చేస్తున్న వ్యవహారాన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీకి ఒక సర్పంచ్ సీట్ గెలిచే పరిస్థితి లేదు, ఒక వార్డు మెంబర్ గెలిచే పరిస్థితి లేదు, ఒక ఎంపీటీసీ గెలిచే పరిస్థితి లేదు. సర్వం గంగార్పణం చేసింది కాంగ్రెస్ పార్టీని అక్కడ. ఒక్క నిమిషం మీకు ఒకటి చూపించాలి. ఇంకొకటి, ఇవాళ ఎవరండి ఈమెను విమర్శించేది అని అంటే వాళ్ళ ఇంట్లో చూడండి. నేను అన్నది కష్టపడ్డోళ్ళు కాపాడుకోమని చెప్పిన అంతే. వాళ్ళకు ఝాన్సీ రెడ్డి గారు చెప్పిన కొద్దిమంది ఉన్నాయి. రైట్, కష్టపడ్డ వాళ్ళని గుర్తించండి పెద్దమ్మ అని చెప్పిండు తిరుపతి రెడ్డి గారు. అదా తిరుపతి రెడ్డి చేసిన తప్పు? నిజంగా ఎవరైతే అధికారంలో రావడానికి శ్రమించిర్రో వాళ్ళని గుర్తించండి అని చెప్పిండు. అయితే నువ్వు ఆయనకి ఇచ్చిన బహుమతి ఏంది? ఆయన దగ్గర ఉన్న వెహికల్ గుంజుకోవడం, ఆయనను ఇష్టానుసారంగా నీ నోటికి వస్తే ఎంత, ఒక మహిళ అని చూడకుండా కూడా నీ నోటికి వస్తే ఎంత వేరే లీడర్లకు ఫోన్ చేసి తిడతావా నువ్వు? ఇదా నీ వైఖరి? ఈ దుర్మార్గమైన పాలన చేయడానికైనా మీరు పాలకుర్తికి వచ్చింది? ఎలాంటి స్వార్థం లేకుండా, ఎలాంటి రూపాయి ఆశించకుండా మేము పరిపాలన చేస్తామని మా పాలకుర్తి ప్రజల్ని, అక్కడ ఉన్న పాలకుర్తి ప్రజల్ని కల్లిబొల్లి మాటలు వినిపించి మొసలి కన్నీరు గార్చి ఈరోజు అధికారంకి వచ్చిన తర్వాత ఎంతమందిని వేధిస్తున్నారు మీరు, ఎంతమందిని పీడిస్తున్నారు. ఇవాళ విమర్శించేటోళ్ళంతా ఎవరు? ఇంటి మనుషులే కదా. వీళ్ళంతా ఎవరు? ఒకానొక సందర్భంలో ఏదైతే మీరు కోవట్లు అని చెప్తున్నారో, అసలు ఈ పార్టీకి పాలకుర్తికి మీకు సంబంధం లేనప్పుడు, పాలకుర్తిలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ ఉనికి కోసం పనిచేసిన నాయకులే వీళ్ళంతా. వీళ్ళు ఎట్లా కోవట్ అవుతారు అనేది ఝాన్సీ చెప్పాలి. ఎవరు నిజమైన కోవట్ అనేది ఝాన్సీ సమానం చెప్పాలి. వీళ్ళని సస్పెండ్ చేసే అధికారం నీకు ఎవడిచ్చిండమ్మా? ఎక్కువ మాట్లాడితే నీకే మెంబర్షిప్ లేదు, అసలు నీకు ఏం అధికారం ఉందని వాళ్ళని సస్పెండ్ చేస్తావు నువ్వు? పార్టీ విధి విధానాల గురించి నీకేం తెలుసు? అక్కడ పార్టీ పాలకుర్తిలో దాదాపు 20-30 ఏళ్లుగా పార్టీ ఉనికి కోసం కాపాడుతున్న నాయకుల్ని సస్పెండ్ చేస్తున్నామని నువ్వు ఎట్లా చెప్పగలుగుతావు అంటున్నా. రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే విన్నపిస్తున్నా, దయచేసి ఝాన్సీ రెడ్డి గారి విషయంలో, లక్కిరెడ్డి ఝాన్సీ రెడ్డి విషయంలో మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏం చేస్తుంది ఈమె?
సంబంధం లేని వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు గద్దెనెక్కించి నిజంగా కష్టపడ్డ నాయకుల్ని సస్పెండ్ల పేర్ల మీద సస్పెండ్ చేసుకుంటూ పోతుంది. నీ కాంగ్రెస్ పార్టీ అనే స్పెల్లింగ్ తెలియనప్పుడు ఆ పార్టీ కోసం కష్టపడుతున్నది అక్కడ పెద్ది కృష్ణమూర్తి గౌడ్. నీ కాంగ్రెస్ పార్టీ అనే అసలు ఆ పార్టీ విధి విధానాలు ఏందో తెలియనప్పుడే ఆ పార్టీ అధికారం రావడానికి కష్టపడ్డది పృథ్వీ గౌడ్, పృథ్వీరెడ్డి, తిరుపతి రెడ్డి, ఇలా నిరంజన్ రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు. ఇట్లా చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు అక్కడ. వాళ్ళని కాదని చెప్పి నువ్వు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాం, నాకు ఏది అనిపిస్తే అది చేస్తామంటే ఇది అమెరికా కాదు, నీ అమెరికాలో ఉన్న రాజ్ హోటల్ బిజినెస్ కాదు, ఇది రాజకీయం. ఇది రేపు పొద్దున నేను యశస్విని గారికి చెప్తున్నాను, రేపు పొద్దున కనుక ఒకవేళ మీరు ఓడిపోయే కనుక పరిస్థితి ఉంటే యశస్విని గారు, దానికి ముమ్మాటి కారణం మీ అత్తనే. ఇది రాసి పెట్టుకోండి మీరు. యశస్విని గారికి చిన్న వయసులో రాజకీయ అవకాశాలు వచ్చినాయి, భవిష్యత్తుని కాపాడుకునే దిశగా పరిపాలన చేయండి. కానీ అత్తచాటు కోడలు అన్నట్టు చేస్తే రేపు ఆయనతో మీకు డిపాజిట్ కూడా రాదు. గాల్లో గెలిచిర్రు మళ్ళీ గాల్లోనే పోతారు, అట్లయిపోతుంది పరిస్థితి. నిజంగా కష్టపడ్డ నాయకుల్ని కాదని చెప్పి ఏం చేస్తున్నారండి? ఏంది ఇప్పుడు వీళ్ళని విమర్శించే వాళ్ళ మనుషులే కదా, ఇంటి మనుషులే విమర్శిస్తున్నారు. నాకు ఇష్టం వచ్చింది చేస్తా, నాకు వచ్చినట్టే నేను అనుసరిస్తానంటే పాలకుర్తి ప్రజలు మిమ్మల్ని రాజకీయంగా బొంద పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఝాన్సీ రెడ్డి గారు, మీరు చేసే కార్యక్రమాలు సరిపోతుంది. ప్రతిపక్ష పార్టీలను విమర్శించడం, ఎవడైతే అడుగుతాడో వాళ్ళ మీద కేసులు బనాయించడం, ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద అక్రమంగా కేసులు బనాయించడం, ఇంకా మీ ముఖానికి సిగ్గుశరం లేకుండా మాట్లాడతారేమండి లక్కిరెడ్డి ఝాన్సీ రెడ్డి గారు? మేము 40 ఏళ్ళు రాజకీయం, నీ ముఖం ఉంటావు నువ్వు 40 ఏళ్ళు, ఈ 2 ఏళ్ళు ఉండు, 3 ఏళ్ళు ఉండు. నీకు దమ్ముంటే నిజంగా ఏ గన్మేను, ఏ సెక్యూరిటీ, ఏ ఫోర్స్ లేకుండా నువ్వు ఊర్లలో పోయి ఈ 2-3 ఏళ్లలో తిరుగు. నిజంగా పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తల ఆవేదన చూడండి. చూడండి, కనీసం సోకాల్ నోటీస్ ఇవ్వకుండా చేసినాక కూడా మీరు చొరవ తీసుకోవాలి ఖచ్చితంగా. మేము పోయినా మాట్లాడినా, మా పిసిసి అధ్యక్షులతో మాట్లాడినా, వాళ్ళకి సస్పెండ్ చేస్తున్నట్టు ఎలాంటి నోటీసులు లేకుండా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఝాన్సీ రెడ్డికి ఎవడిచ్చిండు అధికారం అంటున్నా? ఝాన్సీ రెడ్డికి ఎవడిచ్చిండు అధికారం? పెత్తనం ఎవడిచ్చిండు? ఈ ఝాన్సీ రెడ్డి అనే ఒక చీడ పురుగుని పాలకుర్తి నుంచి తక్షణం వెలివేయాలి పాలకుర్తి ప్రజలు. ఇదొక తులసి వనంలో గంజాయి మొక్క లాంటిది ఝాన్సీ రెడ్డి. నేను చెప్తున్నా, ఈరోజు ప్రశాంతంగా ఉన్న పాలకుర్తి నియోజకవర్గాలలో కల్లోలానికి దారితీసే విధంగా ప్రవర్తిస్తుంది. ఈమె వ్యక్తిగత అహంకారానికి పోయి ఇలా అనేక మంది ఇబ్బంది పెట్టే పరిపాలన చేస్తుంది. కుటుంబ సభ్యులు ఆమెను వ్యతిరేకిస్తున్నారు. ఇక సొంత కొడుకైనటువంటి తిరుపతి రెడ్డి వ్యతిరేకిస్తున్నాడు అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో ఆలోచన చేసుకోండి. ఇవాళ నేను ఒక్కడిని మాట్లాడితే మీరు ఏదో అంటుండొచ్చు కాక, ఈమె గురించి మాట్లాడని ఛానల్స్ లేవు, ఈమెను విమర్శించని ఛానల్స్ లేవు. తప్పిదం ఎక్కడుందనేది నియోజకవర్గ ప్రజలు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇలాంటి వ్యక్తులు భవిష్యత్తులో రాజకీయ దాహంతో, డబ్బు మదంతో, అహంకారంతో రాజకీయాల్లో వస్తే పేద బతుకులు అగ్గిపాలైపోతాయి, బుగ్గిపాలైపోతాయి, సర్వనాశనం అయిపోతాయి. ఈరోజు ఝాన్సీ రెడ్డి అనే వ్యక్తి ఎంత త్వరగా పాలకుర్తి నుంచి అంత వెకేట్ చేస్తే అంత మంచిది. భవిష్యత్తులో ప్రజలు మిమ్మల్ని రాజకీయ సమాజ్ చేయడానికి పూనుకున్నారు, సిద్ధమయ్యారు. ఎమ్మెల్యే గారు కూడా దీని మీద ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నిజంగా కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ నాయకులను గుర్తించాలి. ఆ రకంగా మీ చర్యలు ఉంటే మీకు భవిష్యత్తు ఉంటుంది, లేదంటే ఎక్కడేసిన గొంగడు అక్కడే, లేదంటే మీరు రాజకీయంగా సమాధి అయిపోవడం ఖాయం. ఎమ్మెల్యే గారు ఒక్కసారి దీని మీద ఆలోచన చేసుకోవాలి.